బ్రేకింగ్ న్యూస్ పాక్ ఆర్మీకి గట్టి దెబ్బ తగిలింది. లాహోర్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసింది భారత్. ఇండియన్ ఆర్మీ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ సోదరుడు గాయపడ్డారు. అతని పాకిస్తాన్ మిలిటరీ ఆసుపత్రిలో చేర్పించారు. मिसाइल था। डाल रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने मैं उठ के बाहर आया, मैं तो वैसे भी वो मिसाइल था। डाल रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने मैं उठ के बाहर आया, मैं तो वैसे भी मिसाइल था। మరోవైపు ఇండియా దాడులతో పాకిస్తాన్ వణికిపోతుంది. 9 నగరాలపై భారత్ డ్రోన్ దాడులు చేసిందని ఆరోపణలు చేసింది. లాహోర్, కరాచీ సహా పలు నగరాలపై డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించింది పాకిస్తాన్. కొన్ని రోజులుగా సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు పాకిస్తాన్ దళాలు. ఇక పాక్ పై దాడుల విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్రం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఏదైతే నిన్న జరిగిన దాడుల్లో భాగంగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ సోదరుడు గాయపడినట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ మిలిటరీ ఆసుపత్రిలోనే ఆయన చేర్పించడం, అక్కడే వైద్యం అందించడం కూడా చూస్తున్నాం. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని శివ? ఇంకా ఏ విధమైన ఘటనలు చోటు చేసుకున్నాయి నిన్న జరిగిన దాడుల్లో భాగంగా? రైట్ రత్న, ఏదైతే ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా ఏదైతే దాడులు జరిపిందో 9 స్థావరాలపై 5 ప్రాంతాల్లో, దానిలో మోస్ట్ వాంటెడ్ జైషే మహమ్మద్ సంబంధించిన ఏదైతే చీఫ్ ఉన్నారో మసూద్ అజర్కు సంబంధించిన సోదరుడు కూడా దీంట్లో గాయపడ్డారు. అక్కడ పాకిస్తాన్కు సంబంధించిన మిలిటరీ ఆసుపత్రిలో ప్రజెంట్ ట్రీట్మెంట్ పొందుతున్నారనేది కొంత సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి ఆర్మీయే దగ్గరుండి అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లుగా కూడా, అతనికి రక్షణ కూడా కల్పిస్తున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఏదైతే మొత్తం ఆ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఒకవైపు భారత్, మరోవైపు అంతర్గతంగా కూడా అక్కడ పాకిస్తాన్లో కూడా కొంత డ్రోన్లతో బలూచిస్తాన్ పాకిస్తాన్ సైన్యంపై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడిలో కూడా 12 మంది సైనికులు మృతి చెందారు. మరోవైపు ఇటు భారత్ ఏదైతే ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మాత్రమే, అంటే ఎటువంటి సైనిక దాడులు కానీ, మరోవైపు సాధారణ ప్రజల మీద ఎటువంటి సివిలియన్స్ మీద ఎటువంటి దాడులు చేయడం లేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేస్తాం, నామరూపాలు లేకుండా చేస్తాం, ఎక్కడున్న వెతికి పట్టుకుని మరి వారిని శిక్షిస్తామనేది కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ ఏదైతే ప్రధానంగా ఉగ్రవాద స్థావరాలు టార్గెట్గా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్కు మాత్రం భారత ఆర్మీ చుక్కలు చూపిస్తుందని ప్రధానంగా చెప్పుకోవాలి. మొత్తం 12 డ్రోన్స్తో 9 చోట్ల దాడులకు దిగింది భారత్ ఆర్మీ. ఇక లాహోర్, కరాచీ, రావల్పిండి, గుజ్రాన్వాలా, చెక్వాల్, బహవల్పూర్, అలాగే మియానో, చోర్ ఏరియాలో దాడి జరిగినట్లుగా కూడా పాక్ వెల్లడించింది. అయితే పాకిస్తాన్ ఆర్మీని ఎదుర్కొంటేనే పాక్లోని ఉగ్రవాద సంస్థల టార్గెట్గా ఆ స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేస్తున్న పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తోంది. అంటే ఒకవైపు పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులను ఎదుర్కొంటుంది భారత్, మరోవైపు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలకు టార్గెట్గా మొదటి నుంచి పనిచేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే 9 స్థావరాలపై దాడి చేసింది. మిగిలిన 12 స్థావరాలు ఏవైతే ఉన్నాయి ఉగ్రవాద స్థావరాలు, దానికి సంబంధించి కూడా ఇప్పటికే సమాచారం ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ధ్వంసం చేయాలి, ఉగ్రవాదులందరూ కూడా నామరూపాలు లేకుండా చేయాలనేది కూడా ప్రధానంగా భావిస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ డ్రోన్లతో పాకిస్తాన్పై భారత్ ఆర్మీ విరుచుకుపడుతుందని చెప్పాలి. రత్న శివ, ఇక పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ డ్రోన్లతో దాడులు చేస్తుంది. అక్కడున్న సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజల మీద కూడా ఈ దాడి జరుగుతుందని చెప్పి ఆరోపిస్తుంది పాకిస్తాన్. నిజంగా ఆ విధంగా కూడా జరుగుతున్నాయా దాడులు?
రైట్. వారు చెప్తున్నట్లుగా వారు చెప్పేది ఒకటి, అక్కడ కేవలం భారత్ మాత్రం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తున్నాం తప్ప సామాన్య ప్రజల మీద దాడులు జరగడం లేదనేది కూడా ఇటు భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ సామాన్య ప్రజలను టార్గెట్గా చేసుకుని భారత్ పైన ఇటు పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తుంది. దానిలో భాగంగా మనం చూసాం, నిన్న గురుద్వారా మీద దాడి చేసిన నేపథ్యంలో పూంచ్ సెక్టర్లో 13 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. దానిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. 59 మంది గాయాల పాలయ్యారు. ఇక ఇప్పుడు చూస్తే కనుక డైవర్ట్ చేసే పనిలో భాగంగా నిమగ్నమై ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే అక్కడున్న సోషల్ మీడియా కానీ పాకిస్తాన్ మీడియా ద్వారా భారత్పై అసత్య ప్రచారం చేస్తుంది అనేది కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగానే అంటే అక్కడ ఎటువంటి సాధారణ ప్రజలు మరణించలేదు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కేవలం ఆ ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి ఉగ్రవాదుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అక్కడ చనిపోయారు. అదే ఎవరైతే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో మసూద్ అజార్ కుటుంబం, వారి సోదరి, అలాగే వాళ్ళ బావ, వారి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. వారితో పాటు 4 వారి అనుచర వర్గం ఎవరైతే ఉన్నారో 14 మంది చనిపోయారు. ఒకే ఫ్యామిలీలో 14 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. దాంట్లో ఇప్పుడు మనకు కొత్తగా తెలుస్తుంది మసూద్ అజాద్ సోదరుడు కూడా గాయపడ్డారు. అతను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వారు ఏంటంటే కొంచెం సింపతి గెయిన్ చేసుకునేందుకు ప్రధానంగా సాధారణ ప్రజల మీద కూడా దాడి చేశారు అనేది కూడా వారు తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారు ఎక్కడైతే జమ్మూ కాశ్మీర్లో దాడి చేశారో దాన్ని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది కాబట్టి ఆ విధంగా దాడి చేయాల్సింది కాదు, అలా చేయడం వల్ల తప్పు అనేది కూడా వారు భావించి తిరిగి భారత్ మీదే ఈ విధంగా నిందలు వేస్తున్నారనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే 26 మంది సాధారణ ప్రజలు చనిపోయారు. దానిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు అంటూ కూడా వారు చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని దాని మీద తెర మీదకి తీసుకొచ్చి పార్లమెంటు వేదికకు కూడా అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ పాకిస్తాన్ సంబంధించిన ప్రతిపక్ష నేత మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నపిల్లలను కూడా మీరు దాడి చేశారు, వారిని కూడా చంపేశారు కాబట్టి యుద్ధానికి సిద్ధం కాండి అంటూ కూడా ఒక సవాల్ విసిరిన పరిస్థితి అయితే భారత్ పైన కనిపిస్తోంది. అంటే నిన్న సపరేట్గా ఒక పార్లమెంటు సెషన్ కూడా నిన్న ఏర్పాటు చేశారు, అత్యవసర సమావేశం. ఈ సమావేశంలో ప్రతిపక్షాలను కూడా సమావేశాన్ని పిలిచి వారి అభిప్రాయాలు కానీ వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. భారత్పై యుద్ధం చేయడానికి సంబంధించి కానీ డ్రోన్ల ద్వారా ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసిన నేపథ్యంలో అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వారందరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ సాధారణ ప్రజలు చనిపోయారు అనేది కూడా చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న సాధారణ ప్రజలందరూ కూడా మిగతా ప్రజలందరూ కూడా అంటే టార్గెట్ మిస్ కాకుండా ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో అక్కడే ఇంచు అటు ఇటు కాకుండా టార్గెట్ను ఫిక్స్ చేశారనేది కూడా ప్రధానంగా అక్కడున్న ప్రజలు కూడా భావిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్కి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార ప్రభుత్వం కానీ ఒకటే ప్రధానంగా ప్రచారం చేస్తుంది. అదంతా కూడా తప్పుడు ప్రచారం అనేది కూడా అందరూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా సాధారణ ప్రజలు చనిపోలేదు అని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి 9 స్థావరాల మీద దాడులు చేసిన నేపథ్యంలో వారి నష్టం కూడా బాగా ఎక్కువగా ఉంది అనేది కూడా తెలుస్తోంది. కానీ అధికారికంగా ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 100 మంది చనిపోయారు ఉగ్రవాదులు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ గాయపడిన వారి సంఖ్య ఎక్కువ ఉంది. దాంట్లో విషమంగా ఉన్న పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. దాంట్లోనూ మళ్ళీ ఈ చీఫ్ ఎవరైతే ఉన్నారో అతను సోదరుడు కూడా గాయపడిన నేపథ్యంలో అతను కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ అజార్ కూడా ఈ దాడిలో చనిపోయారనేది చెప్తున్నారు. కానీ వారి కుటుంబం చనిపోయిన నేపథ్యంలో నేను కూడా చనిపోతే బాగుండు అనేది కూడా ఒక లేఖ కూడా రిలీజ్ చేశారు. కన్నీటి పరిమితమయ్యారు, బోరున ఏడ్చారు అనేది కూడా పాకిస్తాన్కి సంబంధించిన మీడియా కథనాలు వెల్లబడుతున్నాయి. అంటే అండర్ గ్రౌండ్కు మసూద్ అజార్ను తీసుకుని వెళ్ళిపోయారా, లేకపోతే ఆయన మరణాన్ని దాస్తున్నారా, అసలు ఏం జరిగింది, ఎక్కడున్నాడు అనేది కూడా ప్రధానంగా బాహ్య ప్రపంచానికి తెలియాలి అంటూ కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి మాత్రం మసూద్ అజార్కు సంబంధించి మాత్రం ఎక్కడ అధికారికంగా ఆయన బ్రతుకున్నట్లు కానీ చనిపోయినట్లు కానీ ఎక్కడ కూడా అధికారిక ప్రకటన లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఆయన ఉన్నారు, ఒక లేఖ రాశారు. ఆయన కూడా కుటుంబంతో పాటు చనిపోతే బాగుండు అని కూడా ఏడ్చినట్టు కూడా పాకిస్తాన్ మీడియా కథనాలు వెల్లడిస్తోంది. ఇక మొత్తం ఏదైతేనేమి ఈ ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగిన తర్వాత ఈ మిషన్ అనేది ఆగలేదు, మిషన్ కొనసాగుతుందంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దానిలో భాగంగానే డ్రోన్ల వర్షం అయితే ఇప్పటివరకు ప్రధానంగా 12 డ్రోన్స్తో 9 చోట్ల దాడి చేసింది. దీని ద్వారా పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ మొత్తం కూడా ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రజలందరూ కూడా రోడ్లపైకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకోవడానికి, ఇంట్లో ఉన్న ప్రమాదమే బయట తిరిగిన ప్రమాదం, ఏం చేయాలో పాలుపోలేని స్థితిలో భారత్ చేసే దాడుల నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ ప్రజలైతే రోడ్ల మీద పరుగులు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎమర్జెన్సీ విధించాం, మీరు ఇళ్లలోనే ఉండండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళినట్టు కూడా పాకిస్తాన్ చెప్తోంది. కానీ ప్రజల ప్రాణాలకు సంబంధించి మాత్రం ఎక్కడ రక్షణ ఉందా లేదనేది కూడా ఎక్కడ చెప్పడం లేదంటే కూడా ఒక వర్గం ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అసలు ఆ యుద్ధానికి వద్దు, భారత్తో యుద్ధం చేయొద్దంటూ కూడా మొత్తం అక్కడున్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఒక తెగ కంప్లీట్గా ఫస్ట్ తెగ అనేది ఒక తెగ ఉంటుంది అక్కడ. ఆ తెగకు సంబంధించి 18% వాళ్ళది ఓటు బ్యాంక్ ఉంటుంది. వారు
దీని మొత్తం 350 నుంచి 400 వరకు కూడా తెగలు ఉంటాయి. వారి ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాంతంలో వారి అభిప్రాయ సేకరణ కోరిన నేపథ్యంలో భారత్తో యుద్ధం వద్దు అనేది కూడా వారి అభిప్రాయం వెల్లడించినట్టు చెప్తున్నారు. వారితో పాటు సామాన్య ప్రజలు కూడా భారత్ అసలు యుద్ధం అనేది వద్దు, సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్దామనేది కూడా వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కొంచెం భారత్తో యుద్ధం అంటేనే వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఆర్మీ చీఫ్, ఇప్పుడు ప్రజెంట్ అసలు ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు, ఆసిమ్ మునీర్ అహ్మద్ షా ఎక్కడున్నారు, ఆయన ఎందుకు తెర మీదకి రావడం లేదు అనేది కూడా ఇప్పుడంతా కూడా చర్చ కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఏదైతే ఇక్కడ త్రివిధ దళాధిపతులు ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతున్నారు, వారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, సరిహద్దులో ఏం జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఎప్పటికప్పుడు ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన చీఫ్స్ అందరూ కూడా హోంశాఖ కార్యదర్శి కానీ రక్షణ శాఖ కార్యదర్శి అంతా కూడా వారి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. కానీ పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్తో ఎందుకు ఈయన కలవడం లేదు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎందుకు ఆయన అధికారిక ప్రకటన కానీ అక్కడ సంబంధించిన స్ట్రాటజీస్ సంబంధించి కానీ తీసుకున్న చర్యల గురించి ఎందుకు ఆయన బయటకు వచ్చి చెప్పడం లేదు, అంటే బయటకు వచ్చి చెప్పడం లేదా, లేకపోతే అండర్ గ్రౌండ్లో ఉండి ఆపరేషన్ చేస్తున్నారా, లేకపోతే అసలు బంకర్లోకి వెళ్ళిపోయారా, ఎక్కడికైనా పారిపోయారా అనేది విపరీతమైన కొన్ని ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కానీ దానికి సంబంధించి అడ్డుకట్ట వేసే ప్రయత్నం అయితే పాకిస్తాన్ ప్రభుత్వం చేయడం లేదు. ఆర్మీ కూడా ఎక్కడ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఇక్కడ దాడి జరిగిందో, దాడి జరిగినప్పటి నుంచి కూడా ఆయన యాక్షన్లో లేరు అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. కానీ ఒక ఫోటో రిలీజ్ చేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఒక ఆర్మీకి సంబంధించిన పెరేడ్కి సంబంధించిన ఒక ఫోటో రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఆయన యాక్షన్లోనే ఉన్నారంటూ కూడా ఆయన ఒక ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం అయితే ప్రధానమంత్రి చేశారు, పాకిస్తాన్ ప్రధానమంత్రి. దాని తర్వాత మళ్ళీ ఆయన కనిపించడం లేదంటూ కూడా కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో రీసెంట్గా 2 రోజుల క్రితం మరొక ఫోటో రిలీజ్ చేశారు. ఏదైతే ఇరాన్ విదేశాంగ మంత్రి ఆర్మీ చీఫ్ను కలిసినట్టు ఒక ఫోటో రిలీజ్ చేశారు. అంటే ప్రపంచానికి జస్ట్ ఫోటోల రూపంలో మాత్రమే ఆయన రిలీజ్ చేస్తున్నారు తప్ప అసలు ఉన్నారా, యాక్షన్లో ఉన్నారా, ఏం చేస్తున్నారు అనేది కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గురించి ఎక్కడ కూడా అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన కానీ ఆయనకు సంబంధించిన పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించి వీడియోస్కు సంబంధించి కానీ ఎక్కడ కూడా విడుదల చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. అంటే ఆర్మీ చీఫ్ కూడా వెనకడుగు వేస్తున్నారు, భయపడుతున్నారు అనేది కూడా ఒక అంచనాకైతే అందరూ వస్తూ ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేసి గెలవగలదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ప్రధానంగా ఉంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ మేజర్లు కానీ సైనికులు కానీ యుద్ధానికి దూరం అంటూ రాజీనామాలు కొనసాగిస్తూ రాజీనామా లేఖలను ఆర్మీ చీఫ్కు సెండ్ చేశారు, ఆర్మీ చీఫ్కు పంపించారు. దానికి సంబంధించిన రాజీనామా లేఖలను కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే భారత్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎటువంటి అటాక్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది కూడా ఊహించడానికి వాళ్ళకి అసలు ఏం చేయలేని పొజిషన్లో ఉన్నారు. అక్కడ వారికి నిఘా వర్గాలు ఉంటాయి, రాడారు, ఇదంతా ఉంటుంది, అన్ని విభాగాలు ఉంటాయి. కానీ ఎటు నుంచి దాడి చేస్తుంది అనేది కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్లో అయితే పాకిస్తాన్ ఉంది. అంటే ఓన్లీ కేవలం భారత్ ఒకటే దాడి చేస్తే వారు ఏమన్నా టార్గెట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది చూసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ సొంత దేశంలోనే అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఒకవైపు టీపీటీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, మరోవైపు BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ, వీరిద్దరూ కూడా ముప్పు తిప్పులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సొంత దేశంలో. ఒకవైపు వారిని ఎదుర్కోవాలా, మరోవైపు ఇక్కడ ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది కోల్పోయి ఆగ్రహంతో ఉన్న భారత్ను ఎదుర్కోవాలా తెలియని సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉంది. మరోవైపు మిత్రదేశమైన ఆఫ్ఘనిస్తాన్ దూరమై పాకిస్తాన్కు దూరమై భారత్కు దగ్గర అవుతుంది. దానికి సంబంధించిన తాలిబాన్ మంత్రి కూడా భారత్కు సంబంధించిన అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మీతో మనం స్నేహంగా ఉంటామంటూ కూడా స్నేహస్తం అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక పక్కన టర్కీ నుంచి యుద్ధ నౌకను తెచ్చుకున్నారు, మరోవైపు చైనా నుంచి యుద్ధ సామగ్రి తెచ్చుకుంటూ ఉన్నారు. అంటే భారత్కు చైనాకు సరిహద్దు వివాదం ఉన్న నేపథ్యంలో ఇటు భారత్ను శత్రువుగా భావిస్తూ పాకిస్తాన్తో చేయి కలిపి భారత్ను దెబ్బకొట్టే ప్రయత్నం అయితే చైనా చేస్తూ ఉంది. మరోవైపు ఇరాన్, ఇరాక్ ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగే దేశాల్లో ఇరాన్, ఇరాక్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య ఏదైతే కాల్పులు జరిగిందో పెహల్గాంలో కాల్పులు జరిగిన తర్వాత ఎవరెవరు ఉగ్రవాదులు ఎక్కడున్నారు, జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఎక్కడ సానుభూతి పరులు ఉన్నారు, ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నారు అనేది కూడా ఇంటెలిజెన్స్ విభాగం వద్ద ఒక లిస్ట్ అయితే వచ్చింది, నివేదిక వచ్చింది. దానికి సంబంధించి వివరాలను సేకరిస్తే ఇటు ఏదైతే మహమ్మద్ జమీల్కు సంబంధించి కూడా ఇరాన్, ఇరాక్లో అంటే పాకిస్తాన్ దగ్గర పిఓకేలు ట్రైనింగ్ పొంది ప్రజెంట్ ఇరాన్లో ఆశ్రయం పొందుతున్నారనేది సమాచారం నిఘా విభాగాల వద్ద ఉంది. ఈ నేపథ్యంలోనే అతని నివాసం కూడా ఆర్మీ బలగాలు వెళ్ళి కూల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించి డేటా అంతా కూడా సానుభూతి పరులు ఎవరైతే ఉగ్రవాద సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో శిక్షణ పొంది వివిధ దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అటువంటి సమాచారం అంతా కూడా ఇటు NIA దగ్గర నిఘా విభాగాల వద్ద ఉంది. దానికి సంబంధించి చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా ఇరాన్, ఇరాక్లో కూడా ఉగ్రవాద స్థావరాలు కానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్టు కానీ పాకిస్తాన్ సంబంధించి కూడా నిఘా విభాగాల వద్ద సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు మిత్రదేశం ఒక్కటే ఉన్న ఏదైనా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే అది కూడా దూరమైన నేపథ్యంలో ఇటు టర్కీ, మరోవైపు ఉగ్రవాద ప్రాబల్యం ఎక్కువ ఇరాన్, ఇరాక్లో కూడా వారు ఆశ్రయం పొందుతూ వారి దగ్గర నుంచి స్నేహస్తం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టర్కీ, ఇరాన్, ఇరాక్ అలాగే చైనా ఈ 3 దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇస్తూ ఉన్నాయి. వారి సహకారంతో భారత్పై అటాక్ చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ భారత్ సింగిల్ హ్యాండ్తో
యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు అనూహ్యంగా పుతిన్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తెర మీదకు వచ్చి భారత్కు ఫోన్ చేసి, అంటే ప్రధాని నరేంద్ర మోడీకు ఫోన్ చేసి, మీకు యుద్ధంలో అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం, పాకిస్తాన్పై ఏ చర్యలు తీసుకున్నా మీకు మద్దతు ఇస్తామంటూ కూడా ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తెలియజేసే నేపథ్యంలో మరింత ఆందోళన పాకిస్తాన్లో మొదలైంది. ఒకవైపు భారత్ను ఎదుర్కోవడమే మనకు కష్టంగా మారింది, మరోవైపు ఇప్పుడు రష్యా కూడా యాడ్ అయిన నేపథ్యంలో మనం ఏం చేయగలము అనేది అంతర్మదనం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు మరోవైపు ఇజ్రాయెల్ కూడా భారత్ చేపడుతున్న పనులను సమర్థిస్తోంది. మీకు అన్ని విధాల అండగా ఉంటామంటే కూడా వారు కూడా అంటే ప్రశంసిస్తూ ఉన్నారు. ఏదైతే ఉగ్రవాద స్థావరాలను ఎజెండాగా టార్గెట్గా చేస్తున్న ఏదైతే దాడులు చేస్తున్నారో దాన్ని మేము సమర్థిస్తున్నామంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ కూడా చెప్తోంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఏప్రిల్ 22వ తేదీన బైసరన్ వ్యాలీలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడానికి కారణమైన లష్కర్-ఏ తోయిబా కానీ, ఐసిస్ కానీ, వారి అనుబంధ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా కేంద్ర బిందువు POK. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ దానికి సంబంధించి ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అక్కడ మరోవైపు పాకిస్తాన్లో కూడా అంతర్భాగంలో కొన్ని ఉగ్రవాద స్థావరాలు ఉన్న నేపథ్యంలో మొదటి నుంచి కూడా డే 1 నుంచి కూడా మాకు ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మేము దాడి చేస్తాము, గట్టిగా బుద్ధి చెప్తాము. ఎవరైతే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారో, వారికి శిక్షణ ఇచ్చారో, భారత్పై ఉసుగొల్పారో అటువంటి వారిని ఊడ్చి పారేస్తాము ఆ ప్రాంతాన్ని కూడా అని మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం చెప్తా ఉంది. దానిలో భాగంగానే అనుకున్నట్టుగానే టార్గెట్ ఫిక్స్ చేసి రాత్రి సమయంలో 6వ తారీఖున నిన్న అంటే మొన్న అర్ధరాత్రి 1:05 టార్గెట్ ఫిక్స్ చేసి 25 నిమిషాల్లోనే మొత్తం టార్గెట్ ఫినిష్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏదైతే అక్కడ మహిళలు దాదాపు 15 మందికి పైగా మహిళల నుదుట బొట్టును తుడిపేసి వారి భర్తలను చంపేసి ఏ విధంగా అయితే వారిని విధవలు చేశారో అదే ఏదైతే ఎమోషన్ ఒక సింధూర్ అనే ఎమోషన్ని తీసుకొచ్చి ఆ టార్గెట్ ఫిక్స్ చేసి అది కూడా మహిళలతోనే ఆపరేషన్ను ఫినిష్ చేసిన ఘనత భారత్కు దక్కిందనేది కూడా అందరూ భావిస్తున్నారు, అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే ఏదైతే వారు ఆపరేషన్ విధమని స్టార్ట్ చేశారో ఆపరేషన్ సింధూర్ అనే మిషన్తో వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం అయితే చేసి విజయవంతమైంది అనేది కూడా అందరూ భారత్ తీసుకున్న నిర్ణయాలను కొనియాడుతున్నారు. అందరూ కూడా ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలని కూడా భారత ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కూడా అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఏ విధంగా జరిగింది, ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపరేషన్ సింధూర్ అని తీసుకున్నాము అనేది వారికి వివరించారు. మరోవైపు ఏదైతే వారు ఆపరేషన్ విధవాన్ని ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, మొత్తం కూడా అందరినీ విధవలు చేయాలి అంటే ఏదైతే జమ్మూ కాశ్మీర్లో కుంకుమ పువ్వు అనేది ఎక్కువగా ఫేమస్ ఉంటుంది అటువంటిది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో టూరిజం అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు గత 3 సంవత్సరాలకు కూడా బాగా డెవలప్ అయింది. గత సంవత్సరం దాదాపు 2 కోట్ల మందికి పైగా కూడా అక్కడ టూరిస్టులు వచ్చారు. ఇన్కమ్ అనేది జమ్మూ కాశ్మీర్కి పెరుగుతుంది. కానీ అక్కడ ఏదైతే ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో అది గత 2019 నుంచి ఏదైతే 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది అక్కడ ముందు స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా అక్కడున్న ప్రజలందరూ కూడా వారి కబంధ హస్తాల్లో బంధించి వారిని వారి గుప్పిట్లో ఉంచుకోవాలి, వారి కనుసరణలో నడిచే విధంగా వారందరూ కూడా గుప్పిట్లో ఉంచుకోవాలనే ప్రయత్నాలు చేసింది. దానిలో భాగంగా వారు స్థాపించిన తర్వాత వారు ఈ ప్రధానంగా స్థాపించి వారందరూ భయభ్రాంతులకు గురి చేశారు. కానీ తర్వాత గత 3 సంవత్సరాలుగా అక్కడ టూరిజం డెవలప్మెంట్ కావడం, ఆర్థికంగా ప్రజలందరూ కూడా బలోపేతం కావడం, తర్వాత వారందరూ కూడా జీవనశైలి అంతా కూడా మొత్తం అక్కడంతా కూడా మంచిగా ఉన్న నేపథ్యంలో ఆర్థికంగా కూడా వాళ్ళందరూ కూడా బలిపడ్డారు. ఇప్పుడు ఈ సందర్భంలో వారు మన మాట వినకుండా ఎక్కడ పోతారా అనేది కూడా టూరిజం మీద దెబ్బ కొట్టే విధంగా భారత ప్రభుత్వం ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈ దాడి జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఈ దాడి చేసిన వారందరూ కూడా పాక్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, స్థావరాలు ఏవైతే ఉన్నాయో అక్కడే వారు మొత్తం శిక్షణ పొంది వారు దాడి చేయడానికి వచ్చారు. నిన్న ఏదైతే ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగిన తర్వాత ఇటు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కానీ, మరోవైపు కల్నల్ ఖురేషీ కానీ ఇద్దరు కూడా దాడి ఎలా జరిగింది, అసలు అంతకుముందు కసబు ఎక్కడ శిక్షణ పొంది ఇక్కడ భారత్ మీద దాడి చేశారు, ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ శిక్షణ పొందారు, ఆ శిక్షణ పొంది ఎక్కడ దాడి చేశారని డీటెయిల్స్ అని కూడా వారు వివరించారు. 2000 సంవత్సరంలో జరిగిన దాడికి సంబంధించిన బిల్ క్లింటన్ వచ్చిన సందర్భంలో జరిగిన దాడి కానీ, ఇటు పుల్వామా అటాక్ 2019లో జరిగిన పుల్వామా అటాక్ కానీ, ఇప్పుడు ఆ రెండింటికి కూడా గతంలో గట్టిగా బదులిచ్చింది. ఇప్పుడు కూడా దానికన్నా గట్టిగా జీవితంలో మర్చిపోలేని విధంగా కూడా ఈ గట్టిగా బదులివ్వాలి, వారిపై దాడి చేయాలనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానికి అనుగుణంగానే టార్గెట్ ఫిక్స్ చేసి రాత్రి సమయంలో వారిపైన టార్గెట్ చేసి అటాక్ చేసిన నేపథ్యంలో 9 స్థావరాలపై దాడి చేశారు. 5 ప్రాంతాల్లో 3 ఉగ్రవాద సంస్థలపై దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మాత్రం 100 మంది చనిపోయారనేది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తోంది. మొత్తంగా చూసుకుంటే ఫర్దర్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆపరేషన్
సంబంధించి సింధూర్ ఆపరేషన్ సింధూర్ గురించి ఇంకా ఇది ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది, ఎక్కడ విరమించేది లేదనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశంలో తెలియజేసింది. ఫర్దర్గా ఇక అటాక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు భారత్ నుంచి. కానీ కొంత సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలందరూ మాత్రం బిక్కుబిక్కుమంటూ కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వారు జీవనం సాగిస్తూ ఉన్నారు పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారు కేవలం సివిలియన్స్ సాధారణ ప్రజలను టార్గెట్గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో దృశ్యాలను కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. వారు ఏ విధంగా దాడి చేస్తున్నారు, మోటార్స్ ద్వారా ఇళ్ల మీద కార్ల మీద దాడి చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా అక్కడి నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే బోర్డర్స్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఏవైతే బంకర్స్ ఉన్నాయో ఆ బంకర్స్లో ఆశ్రయం పొందాలంటే కూడా అందరికీ తెలిపే నేపథ్యంలో అందరూ కూడా కొంతమంది బంకర్లకు వెళ్తున్నారు, కొంతమంది ప్రాణాలు రక్షించుకునేందుకు అక్కడి నుంచి పూన్ సెక్టర్, రాజౌరి, యూరు సెక్టర్ నుంచి కూడా అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పటిష్టమైన భద్రత మధ్య అక్కడ అలర్ట్ కూడా జారీ హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్, అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కానీ ఇటు ఆర్మీ బలగాలను కూడా పహారా కాసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇటు పాకిస్తాన్ మాత్రం భయంగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నుంచి డ్రోన్స్ వస్తాయి, ఇటు భారత్ అటాక్ చేస్తుందా, అక్కడ లోకల్ ఉన్న అంతర్యుద్ధంతో ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో బిఎల్ఏ కానీ టీపీటీ కానీ ఆ ఉగ్రవాద సంస్థలు దాడి చేస్తున్నాయా, ఎవరు చేస్తున్నారో తెలుసుకోలేని ఇదిలో పాకిస్తాన్ ఉంది. కానీ ఇక్కడ మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైన్యం బోర్డర్స్లో సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై దాడులు చేస్తుంది. దాన్ని కూడా భారత ప్రభుత్వం కానీ ఇటు భారత ఆర్మీ కూడా తిప్పికొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కూడా త్రివిధ దళాలకు సంబంధించి కానీ జాతీయ భద్రతా సలహా అజిత్ దోవల్తో చర్చిస్తూ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్పై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆరా తీస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివ. आ रहे थे, कह रहे थे रेडी स्टेडी, पता नहीं अपने रूम में। मैं उसके बाहर आया, मैं तो वैसे भी वो मिसाइल था।